హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ఇది టైటిల్ చూసేస్తే అర్థమై ఉంటుంది ఇది ఎక్కడిది ఏంటి అని. అదేనండి, అరకు అనమాట. అంటే వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నాం అనమాట. ఇదంతా ట్రైన్లో నుండి అనమాట. వ్యూ ఇది చాలా 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 బాగుంది. మొత్తం ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయి చెట్లు, అసలు కొండలు, చెట్లు అసలు మొత్తం ఫాగ్తోనే కవర్ అయిపోయి ఉన్నాయి అనమాట. అక్కడైతే అక్కడక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. అసలు చూడండి, వీడియో చూడండి క్లియర్గా ఎలా ఉందో. అసలు చాలా బాగుంది కదా, ఫుల్ ఆఫ్ ఫాగ్ అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చూడటానికైతే అసలు వేరే లెవెల్ అనమాట. అసలు అంత బాగుందనమాట చూడటానికైతే. వ్యూ అయితే ట్రైన్లో నుండి అనమాట. ఇది వచ్చేసి వైజాగ్లో మార్నింగ్ 6:15కి అలా ఉందన్నమాట ట్రైన్. డైరెక్ట్గా అరకు అయితే వెళ్తుందనమాట ఇదే ట్రైన్. అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. అసలు మొత్తం కొండలు, అలా మొత్తం చెట్లు అసలు అక్కడక్కడ లైట్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఫాగ్ అనమాట. చాలా బాగుంది. మేమైతే అరకు దాకా వెళ్ళకుండా ముందే బుర్రా కేవ్స్ అనే స్టాప్ అయితే వస్తుందన్నమాట. మేమైతే అక్కడే దిగేసామన్నమాట. అక్కడి నుంచి బుర్రా కేవ్స్ కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట. అక్కడే ఆటో వాళ్ళు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే అవైలబుల్గా ఉంటున్నాయి ఫుల్గా. మేమైతే బొర్రా కేవ్స్ స్టాప్లో దిగిన తర్వాత ఆటో మాట్లాడుకొని ఇలా బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ అడల్ట్స్కి ఒక టికెట్ ఉంది, కిడ్స్కి ఒక టికెట్ ఉంది. యాజ్ యూజువల్గా ఎక్కడైనా టికెట్స్ అయితే కంపల్సరీగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ కూడా ఉందన్నమాట. కిడ్స్కి ఒక టికెట్ ఉంది, అలానే పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే ఒక టికెట్ ఉందన్నమాట. అక్కడ ఆ రోజు చాలా ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. ఎవరో స్కూల్ పిల్లలు ఎవరో వచ్చారనమాట. చాలామంది వచ్చారు పిల్లలు అయితే. అబ్బాయి ఫుల్ రష్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అలానే రెయిన్ కూడా ఫుల్గా ఉంది. రెయిన్ కూడా ఆ రోజు మాకైతే అసలుకి అంతా అసలు నడవడానికి కూడా చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. అసలు లోపలైతే ఇలా ఉందన్నమాట బుర్రా కేవ్స్. అలా లైటింగ్, అదంతా లైటింగ్ అనమాట. పైన అలాగా కొండే అలాగా బ్రేక్ అయిపోయి ఉందన్నమాట. డైరెక్ట్గా సన్ రైజ్ అనేది పైనుంచి కింద లోపలికి పడుతూ ఉందన్నమాట. లోపల వ్యూ అయితే అలా ఉందన్నమాట. చాలా 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 బాగుంది అసలు. అది కూడా ఎంత బాగుందంటే మేమైతే ఇది ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే, అరకు వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. అలా స్టెప్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అలా స్టెప్స్ దిగేసి అక్కడ లోపల దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయడమేనమాట. ఇక్కడైతే ఏదో దేవుడు కూడా ఏదో ఉంది, మరి అమ్మవారు అనుకుంటా, మరి ఏదో నాకైతే క్లియర్గా తెలియదులే కానీ అక్కడ ఏదో దేవుడు అయితే మాత్రం ఉందన్నమాట. అలాగా అమ్మవారు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా వాటర్ పైనుంచి సన్ రైజ్ కూడా లోపలికి ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఒకసారి చూడండి మీరు కూడా క్లియర్గా. చాలా అంటే చాలా బాగుంది. లోపల అలాగా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అలా లోపల నుంచి స్టెప్స్ అలా లోపలికి వెళ్ళేసి మళ్ళీ అదే స్టెప్స్లో మళ్ళీ బయటికి రిటర్న్ వచ్చేసేయడం అనమాట. ఫుల్ రష్ ఆ రోజైతే, మేము వెళ్ళిన రోజైతే. పిల్లలు చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు. అలాగే ఫుల్ రెయిన్ అయితే ఎక్కువగా పడుతూనే ఉంటుంది అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళు అయితే అంటున్నారు అనమాట. మేము వెళ్ళిన రోజైతే ఫుల్గా పడుతూనే ఉందన్నమాట వర్షము. ఈ బొర్రా కేవ్స్ దగ్గర అయితే మరీ అసలు. తర్వాత బొర్రా కేవ్స్ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట అయితే ఇలా ఉన్నాయి అనమాట. అన్ని బొమ్మలు, ఎక్కడ టాయ్స్ కానీ అలాగా అన్నీ ఉన్నాయి అనమాట. తర్వాత ఇది వచ్చేసి మేము బొర్రా కేవ్స్ చూసుకొని బొర్రా కేవ్స్ నుంచి తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. బొర్రా కేవ్స్ నుంచి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా టైం అయితే పడుతుంది ఆటోలో. అదనమాట. ఇక్కడ ఈ దారిలో అంతా కూడా వే అంతా కూడా ఇలా ఉందన్నమాట. అసలు చూడండి ఫుల్ ఆఫ్ ఫాగ్. అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి అక్కడ వాళ్ళు అయితే అంటున్నారనమాట. అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కనుక చాలా బాగుంటుందండి అని అయితే అక్కడ వాళ్ళు అంటున్నారనమాట. మేము ఈ ప్లేస్కి వెళ్ళేసరికి అయితే 12 o'clock 1 o'clock అలా అయితే అయిందనమాట. ఇది వచ్చేసి డే 3 వ్లాగ్ అనమాట. ఫస్ట్ 2 days వ్లాగ్స్ మన ఛానల్లోనే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి ఆ 2 వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరైనా అన్నవరం వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే కనుక ఒకసారి మన వీడియోస్ చూసుకుని వెళ్తే కనుక బాగుంటుందన్నమాట. అంటే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే కనుక ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఫస్ట్ డే 1 వచ్చేసేమో హైదరాబాద్ నుంచి అన్నవరంకి ఒక వ్లాగ్ ఉంది. తర్వాత అన్నవరం నుంచి
వైజాగ్‌ది ఒక వ్లాగ్ ఉంది. ఇదొచ్చేసి వైజాగ్ నుంచి అరకు వ్లాగ్ అనమాట ఇది. ఇది డే 3 వ్లాగ్ అనమాట. మాకు 1 డేకైతే అరకు మొత్తం అయితే ఏం కవర్ అవ్వలేదనమాట. కొంచెం కొంచెం కొన్ని ప్లేసెసే కవర్ అయ్యాయనమాట. ఎవరైనా మొత్తం అరకు చూడాలి అనుకుంటే గనక కొంచెం ప్లాన్ చేసుకొని ఒక నైట్ అక్కడ స్టే ఉండేసి ఒక 2 డేస్ 1 నైట్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే కనుక మొత్తం అరకు అయితే కనుక మొత్తం కవర్ అవుతుందనమాట. మాకైతే కొన్ని ప్లేసెస్ మాత్రమే కవర్ అయినాయి అనమాట అక్కడ. ఇదే అనమాట అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే చూడండి. వ్యూ అయితే ఇలా ఉందనమాట అనంతగిరి వాటర్ ఫాల్స్. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నేచర్ లవర్స్ అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఇలా స్టెప్స్ ఉన్నాయి అనమాట కిందకి వెళ్ళడానికి, అదనమాట. తర్వాత మేమైతే కిందకైతే ఏం వెళ్ళలేదు. మళ్ళీ మాకు ఈవినింగ్ 4 o'clock ఏమో ట్రైన్ ఉందని చెప్పేసి మేము మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే టీ చెట్లు అనమాట. టీ చెట్లు అయితే ఎంత పొడుగున్నాయంటే అంత పొడుగున్నాయి అనమాట. అక్కడి నుంచి ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఒక 10 to 15 minutes ఉంది అంతే. కాకపోతే రష్ అయితే మాత్రం ఎక్కడ చూసినా కానీ రష్ అయితే ఫుల్గా ఉంది మేము వెళ్ళిన రోజైతే. అలానే రెయిన్ కూడా పడతానే ఉంది. అయినా కానీ మేము కూడా ఏం వదలకుండా వర్షం అయినా సరే మేము కూడా వెళ్తానే ఉన్నాం అనమాట. వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి కదా, వెళ్ళినప్పుడు మరి ఆ కొంచెం కూడా చూసుకోకపోతే అలాగా అని చెప్పేసి మేమైతే వర్షం పడుతున్నా కానీ అన్నీ కవర్ చేసుకుంటానే ఉన్నాం అనమాట. అక్కడ వచ్చేసి ఎక్కడ చూసినా సరే ఈ చికెన్ అయితే బొంగులో చికెన్ ఒకటి ఇలాగ చికెన్ అలాగా స్టిక్స్కి పెట్టేసి అయితే బాగా సేల్ చేస్తున్నారు. అక్కడ ఫేమస్ అనుకుంటా మరి. ఇలా బొంగులో చికెన్ అయితే అసలు చాలా చోట్ల ఉంటుంది. అలానే స్వీట్ కార్న్స్ కానీ చూడండి ఎలా ఉంది వీడియోలో. అలా చికెన్ని అలా బొంగులో పెట్టేసి కాల్చేసి ఇస్తున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే అంటున్నారు. మరి మేమైతే ఏం టేస్ట్ చేయలేదు కానీ అందరైతే బాగుందని అయితే అంటున్నారు. ఫేమస్ అంట అక్కడైతే. తర్వాత అక్కడ బయట వచ్చేసి ఇలాగా చిన్న చిన్న షాప్స్ అవైతే ఉన్నాయన్నమాట. కానీ ఫేమస్ అయితే ఎక్కువైతే ఈ చికెన్ అయితే ఎక్కడ చూసినా కానీ ఈ బొంగులో చికెన్ అయితే బాగా ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తూనే ఉందన్నమాట. ఫైనల్గా ఇదైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇవేనండి టీ చెట్లు అనమాట. టీ చెట్లు అంట అవి. మరి ఎలా తీస్తారేమో నాకైతే కూడా ఏం తెలియదు. మమ్మల్ని అక్కడికైతే జస్ట్ తీసుకొని వెళ్ళారు. అక్కడ కింద కనిపిస్తున్నాయేమో మిరియాల చెట్లు అనమాట. మిరియాలు ఈ చెట్ల నుంచి మనకు వస్తాయంట. అక్కడ పచ్చిగా ఉన్నాయి చూసారా, అబ్జర్వ్ చేస్తే కానీ తెలుస్తున్నాయి. నేను అంత జూమ్లో ఏం వీడియో తీయలేదు, అంటే మేము చూసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ పొడుగ్గా ఉన్నాయేమో టీ చెట్లు అనమాట. చిన్నగా కొంచెం హైట్ తక్కువలో ఉన్నాయేమో మిరియాల చెట్లు అనమాట. అవి పచ్చిగా ఉన్నప్పుడు వాటిని కట్ చేసి ఎండలో ఎండబెట్టేస్తారంట. అప్పుడు అవి బ్లాక్గా అయిపోయి మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా మిరియాలాగా అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. అవి అలా అయిన తర్వాత వాటిని మనకి సేల్ చేస్తూ ఉంటారనమాట. అదనమాట మిరియాల చెట్ల గురించి అయితే. అక్కడ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. మేము కూడా కొన్ని పిక్స్ అవైతే పిక్స్ అయితే కొంచెం తీసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ టీ చెట్ల దగ్గర ఇలాగా ఆయుర్వేదం ఆయిల్స్ కానీ టీ పొడి కానీ కాఫీ పొడి కానీ మసాలాస్ అలాగ స్పైసెస్ మనం బిర్యానీ స్పైసెస్ కానీ అలా అయితే అన్నీ సేల్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇది వచ్చేసి ఫుల్ ఫాగ్తో కవర్ అయిందనమాట. ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే అనుకోవచ్చు అనమాట. అది చూడండి బ్యాక్ సైడ్ అసలు ఏం కనిపిస్తుందా, అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్. అసలు ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇంకా అక్కడి నుంచి రారేమో, అసలు అలా ఉందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఇది ఏ టైం అనుకుంటున్నారా, ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా? కాదండి, ఇది వచ్చేసి అరౌండ్ 2:30 అలా అయిందనమాట. 2:30 అయినా కానీ ఫాగ్ చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఇంక ఎర్లీ మార్నింగ్ చూస్తే కనుక చాలా బాగుంటుందంట. అసలు చెట్లు ఈ మాత్రం కూడా ఏం కనిపించవంట, మొత్తం ఫాగ్ అయితేనే ఉంటుందంట. మేము ఇది లాస్ట్గా ఇది చూసిన తర్వాత ఇంక మళ్ళీ మేము అరకు స్టేషన్కి వెళ్ళేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కేసి వైజాగ్ అయితే రిటర్న్ అయ్యామన్నమాట. వైజాగ్ వెళ్ళేసరికి అరౌండ్ 9:30, 10 అయింది. మాకు మళ్ళీ 11కి వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ అయితే ఉందన్నమాట. అక్కడ 1 గంట రెస్ట్ తీసేసుకొని మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ అయితే ఎక్కేసి మళ్ళీ మేము హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయామంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.